హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు స్టోరీ ప్రోటోకాల్లో ఆల్రెడీ మనమైతే 6 బ్యాచెస్ ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలనేది ప్రాసెస్ అయితే చెప్పాను. రిమైనింగ్ వచ్చేసి చాలా బ్యాచెస్ ఉన్నాయి, 25 బ్యాచెస్ దాకా. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంకొక 5 బ్యాచెస్ అంటే టోటల్గా 11 బ్యాచెస్ ఎట్లా క్లెయిమ్ చేయాలో చెప్తాను. 7 నుంచి 11 వరకు. ఫస్ట్ వచ్చేసి సింగులర్, ఇంపాసిబుల్ 5 ఇట్లాంటివన్నీ. సో ఇంకా ఏంటంటే చాలామందికి వచ్చే డౌట్, కొంతమందికి ట్రాన్సాక్షన్లు అవ్వట్లేదు అని చెప్తున్నారు. మీకు ట్రాన్సాక్షన్లు ఎందుకు అవ్వట్లేదు అంటే మీ దగ్గర ఫాసెట్ అనేది ఉండట్లేదు. మీరు ఫాసెట్ అనేది డైలీ క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ 24 అవర్స్కి ఒకసారి వచ్చేసి ఈ వెబ్సైట్లో ఈ ఫాసెట్ క్లెయిమ్ చేసుకుంటేనే ఈ బ్యాచెస్ కూడా మీరు మింట్ చేయగలుగుతారు, లేదంటే మీకు మింట్ అవ్వదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పేజ్లోకి వచ్చేసి కనెక్ట్ వాలెట్ కొట్టేసి గిట్కాయిన్ పాస్పోర్ట్ స్కోర్ అనేది మినిమం అనేది ఉండాలి కొంచెము. సో 12.5 అంత పెట్టారు, కానీ ఈ ఫాసెట్కి అయితే 5 ఉంటే చాలు స్కోరు. ఆ స్కోర్ కూడా ఎట్లా చేయాలని ఫస్ట్ వీడియోలో చెప్పాను. సో అదంతా ఉంటే మీకు ఇక్కడ క్లెయిమ్ ఐపీ అని వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ హ్యూమానిటీ అయిపోయాక ఇక్కడ క్లెయిమ్ ఐపీ కొట్టేయండి. కొట్టేశాక మీకు ఇక్కడ ఫాసెట్ అనేది క్లెయిమ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను రోజు క్లెయిమ్ చేస్తూనే ఉన్నాను ఫాసెట్. మీరు కూడా రోజు క్లెయిమ్ చేసుకుంటేనే ఈ ప్రాసెస్ అంత అయితే, లేదంటే అవ్వదు. సో ఫస్ట్ వచ్చేసి మీకు సింగులర్ ఐవో ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తాను. ప్రతిదీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో నుంచి లింక్ తీసేసుకొని మీరు అయితే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. నేను ఆల్రెడీ వీడియో అనేది ట్విట్టర్లో పోస్ట్ చేశాను, దాన్నే మీకు చూపిస్తాను మళ్ళీ. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అయితే వెబ్సైట్లోకి వచ్చేయండి. వచ్చేసాక మీకు ఇక్కడ కనెక్ట్ వాలెట్ అని ఉంటుంది. కనెక్ట్ వాలెట్ అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ సెలెక్ట్ చేసేసుకొని అందులో సిగ్నేచర్ అయితే అడిగిద్ది. సో ఆ సిగ్నేచర్ని అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక మనకి వాలెట్ అయితే కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయాక మీకు అయితే స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. వచ్చాక మీరు ఏదో ఒక 5 సెలెక్ట్ చేసేసుకోండి. ఆర్ట్స్ అనేవి సెలెక్ట్ చేసేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది క్లిక్ చేసి ఇక్కడ ఫాలో ఆల్ కొట్టేసి నెక్స్ట్ స్టెప్ అనేది మళ్ళీ వచ్చేయండి. తర్వాత ఈ కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కోడ్ని అయితే మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఫినిష్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక స్టార్ట్ అన్నది కదా, స్టార్ట్ అనేది క్లిక్ చేసి ఏదో ఒక ఇమేజ్ని తీసుకొని నెక్స్ట్ స్టెప్ కొట్టేసి ఇక్కడ మనము 8 స్టెప్స్ ఉంటాయి. 8 స్టెప్స్లోవి మింట్ చేయాలి. మింట్ చేసేసి ట్రాన్సాక్షన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయాలి వాటిని. సో మీరు అదైతే మింట్ చేయండి. 1 by 1 యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చూసారు కదా, షర్ట్ ఒకటి, ప్యాంట్ ఒకటి, అండ్ ఇవేంటంటే సన్ గ్లాసెస్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఈ మంకీకి. సో ఇట్లాంటివన్నీ మనము వీటికి మింట్ చేయాలి. అట్లా మింట్ చేయండి. అన్నీ 8 స్టెప్స్ ఉంటాయి టోటల్గా. 7 స్టెప్స్లోనేమో మనం యాక్సెసరీస్ మింట్ చేయాలి. ఇట్లా ప్రతి స్టెప్లో మీకు అక్కడ మింట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ మింట్ అనే ఆప్షన్లోకి కింద నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తూ ఉండాలి. సో అట్లా ఎవ్రీ స్టెప్ అనేది మీరు కంప్లీట్ చేస్తూ ఉండండి. కంప్లీట్ చేస్తూ ఉంటే మీకు అట్లా 7 స్టెప్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. 7 స్టెప్స్ అనేది కంప్లీట్ అయ్యాక 8th స్టెప్లో మీకు బ్యాడ్జ్ అనేది మనం అయితే క్లెయిమ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను 6 స్టెప్స్ అయితే కంప్లీట్ చేస్తాను. తర్వాత ఇట్లా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అనేది క్లిక్ చేసి మళ్ళీ మిన్ కొట్టండి. ఇక్కడ సన్ గ్లాసెస్ తర్వాత వచ్చేసి సేమ్ మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక 7th స్టెప్ కూడా అయిపోయింది. 7th స్టెప్ కూడా అయిపోయాక మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ కొట్టేయండి. తర్వాత ఇక్కడ వెరిఫై ఎక్స్ ట్విట్టర్ అనేది కనెక్ట్ చేయండి. ట్విట్టర్ అనేది కనెక్ట్ చేశాక మనకి ఇక్కడ ఆథరైజ్ యాప్ అనేది క్లిక్ చేయండి. ట్విట్టర్ అనేది కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయాక కింద మళ్ళీ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ కంటిన్యూ కొట్టేసి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ట్వీట్ చేయండి. ట్వీట్ పోస్ట్ చేయండి. ట్వీట్ పోస్ట్ చేయకుండా అయితే ఉండొద్దు, పోస్ట్ చేసేయండి. అక్కడ కాపీ లింక్ కొట్టేసి ఆ పోస్ట్ది ఆ లింక్ వస్తుంది, కాపీ లింక్ కొట్టేసి ఇక్కడ మీకు ఆ లింక్ అయితే పేస్ట్ కొట్టేసి సెండ్ కొట్టేయండి. సెండ్ కొట్టేసాక థర్డ్ది మెయిల్ అడ్రస్ ఇవ్వాలి. మీ మెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ పక్కన సెండ్ ఆప్షన్ ఉంది కదా, ఆ సెండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ మీకు యాడ్ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఉంది కదా, అక్కడ మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇవ్వండి, లేదంటే ఏదో ఒకటి ఇచ్చేసేయండి. అది వర్క్ అయినా వర్క్ అయినా ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ ఫాలోవర్స్ అని నెక్స్ట్ ఉంది కదా, అదైతే క్లిక్ చేసి తర్వాత ఫినిష్ కొట్టేయండి. ఫినిష్ కొట్టేసి క్లెయిమ్ బ్యాడ్జ్ అని ఉంది కదా ఆప్షన్, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఫాసెట్ లేదు నాకు, అందుకని ఇక్కడ ట్రాన్సాక్షన్ మీరు చూసుకుంటే నాట్ ఎనఫ్ గ్యాస్ అని వస్తుంది. సో మీకు ఫాసెట్ ఉంటుంది కాబట్టి క్లెయిమ్ చేసేయండి బ్యాడ్జ్ని. బ్యాడ్జ్ క్లెయిమ్ అయిపోయింది. కంగ్రాట్స్ అనేది ఇట్లా వస్తుంది ఈ స్క్రీన్లో వచ్చినట్టు. సో అయితే అది నెక్స్ట్ బ్యాడ్జ్ వచ్చేసి నెక్స్ట్ బ్యాడ్జ్ నేమ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంపాసిబుల్ 5 అట్లా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తాను. ఈ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇంపాసిబుల్ 5 ఈ వెబ్సైట్లోకి వచ్చేసి కనెక్ట్ వాలెట్ క్లిక్ చేసి మెటామాస్క్ సెలెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్నాక మీకు ఇట్లా వస్తుంది స్క్రీన్ అయితే. తర్వాత ఇక్కడ మీకు ఫాలోవర్స్ అన్న ఎక్స్ అని వచ్చింది కదా, అదైతే అవన్నీ జస్ట్ ట్యాప్ చేయండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు.
అవన్నీ 6 స్టెప్స్ ఉన్నాయి. 6 స్టెప్స్ జస్ట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక అక్కడ మీకు గ్రీన్ కలర్లో వస్తుంది. గ్రీన్ కలర్లో లోడ్ అయింది స్క్రీన్ అంటే ఇంకా మీకు అవన్నీ అయిపోయినట్టే ఆ స్టెప్స్ అని. సో నెక్స్ట్ లింక్లోకి వచ్చేయండి. ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. ఈ కనెక్ట్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ కనెక్ట్ వాలెట్ క్లిక్ చేసి మీ మెటామాస్క్ అయితే కనెక్ట్ చేయండి. ఈ మెటామాస్క్ కనెక్ట్ చేశాక మీకు కొంచెం కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు అంతకంటే ముందు ఏం చేస్తారంటే నెట్వర్క్ అనేది చేంజ్ చేసుకోండి స్టోరీ కొట్టేసి డెస్టినేట్కి. సో తర్వాత ట్రై అగైన్ కొట్టేసి మీకు ఇక్కడ చూసుకుంటే కనెక్ట్ అయిపోయింది. ఈ ఎక్స్ప్లోరర్లో కిందకు వచ్చేసి 7th దానికి రండి. 7th దానికి వచ్చేసి ఇక్కడ అడ్రస్ అనేది మీ అడ్రస్ ఇవ్వాలి, మీ వాలెట్ అడ్రస్. మీ వాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో అదైతే కాపీ చేసుకొని కింద అమౌంట్ ప్లేస్లో ఇక్కడ నేను మళ్ళీ ఇస్తాను డిస్క్రిప్షన్లో అవన్నీ కరెక్ట్గా ఆ జీరోస్ ఎన్ని ఉన్నాయో అన్ని జీరోసే కరెక్ట్గా కాపీ చేసి పెట్టి తర్వాత ఇక్కడ రైట్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. అదైతే క్లిక్ చేశాక మీకు స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే అడుగుద్ది. ఆ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక ఇక్కడ మీకు ఆ ట్రాన్సాక్షన్ హ్యాస్ బిన్ కన్ఫర్మ్డ్ అని వస్తుంది. అది అయిపోయిందంటే ఇంక అంతే ఓకే. మళ్ళీ తర్వాత ఇంకో వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. దాంట్లోకి వెళ్ళేసి కనెక్ట్ వాలెట్ క్లిక్ చేయండి. కనెక్ట్ వాలెట్ క్లిక్ చేశాక మళ్ళీ నెట్వర్క్ అనేది చేంజ్ చేసుకోండి మీ వాలెట్లో. స్టోరీ ఓడేసేకి చేంజ్ చేసుకున్నాక ఇక్కడ మీరు 0.05 అయితే స్టేక్ చేయండి టిడియా. స్టేక్ చేశాక మీకు ఇక్కడ ఫస్ట్ అప్రూవల్ అనేది ట్రాన్సాక్షన్ వస్తుంది. 2 ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయాలి. ఫస్ట్ అప్రూవల్, నెక్స్ట్ వచ్చేసి స్టేక్. సో ఈ 2 ట్రాన్సాక్షన్లు కన్ఫర్మ్ చేసేసాక మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పేజ్లోకి వెళ్ళిపోండి. ఓడిసే బ్యాచ్ మిన్ పేజ్ ఉంది కదా, ఇక్కడ సక్సెస్ అయిపోతే ఓడిసే బ్యాచ్ మిన్ పేజ్లోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోయి క్లెయిమ్ బ్యాచ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ వచ్చాక క్లెయిమ్ బ్యాచ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ మీరు చూసుకున్నట్టు మన స్క్రీన్లో ఎట్లయితే చూపిస్తుందో యూ హ్యావ్ క్లెయిమ్ బ్యాచ్ అని సేమ్ ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిందంటే ఇంకా సెకండ్ బ్యాచ్ కూడా మీకు క్లెయిమ్ అయిపోయినట్టే. అండ్ థర్డ్ బ్యాచ్ వచ్చేసి ప్లే ఆర్ట్స్ కూడా ఎట్లా క్లెయిమ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ మీరు చూసుకుంటే సేమ్ ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అదే చెక్ చేయండి. సో ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేశాక కనెక్ట్ వాలెట్ అని వస్తుంది. కనెక్ట్ అయితే చేయండి. మీరు కనెక్ట్ అయితే చేశాక స్టోరీకి అయితే మీరు స్విచ్ చేసుకొని ఇక్కడ మీకు తర్వాత ఇట్లా 6 స్టెప్స్ అయితే వస్తాయి. 6 స్టెప్స్ని మనం కంప్లీట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక లాగిన్ అనేది క్లిక్ చేసి కింద వాలెట్ కనెక్షన్ ఆప్షన్ అయితే మీరైతే క్లిక్ చేయండి. వాలెట్ కనెక్షన్ ఆప్షన్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ కనెక్ట్ వాలెట్ అని వస్తుంది. ఆ కనెక్ట్ వాలెట్ అయితే క్లిక్ చేయండి. ఆ కనెక్ట్ వాలెట్ అయితే క్లిక్ చేశాక ఇక్కడ మీకు నెక్స్ట్ వాలెట్లో కన్ఫర్మేషన్ అయితే అడిగిద్ది. ఆ కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ మీకు మెయిల్ అడిగిద్ది. మీ మెయిల్ ఎంటర్ చేయండి. మెయిల్ ఎంటర్ చేసేసి కింద కన్ఫర్మ్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అనేది క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే లోడ్ అవుద్ది. ఈ ప్రాసెస్లో కొంచెం స్లోగా ఉంటుంది, సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ పెన్సిల్ బటన్ ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ క్లిక్ చేశాక ఇక్కడ టెక్స్ట్లో బిగ్ బుల్ అని పెట్టేసి పీపీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి జనరేట్ ఇమేజ్ కొట్టేయండి. ఇక్కడ కొంచెం టైం అయ్యాక వెంటనే అవ్వదు, ఒక 2 to 3 minutes పట్టింది. తర్వాత ఇక్కడ టైం అయిపోయాక మేక్ ఎన్ఎఫ్టీ అని వస్తుంది. సో అది వచ్చాక మీరు ఇక్కడ టైటిల్ సింబల్ ఏదో ఒకటి పెట్టేసుకొని చైన్లో స్టోరీ ఇచ్చేసి మింట్ అనేది కొట్టేయండి. మింట్ అనేది కొట్టేశాక క్రిప్టో పేమెంట్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అనేది సెలెక్ట్ చేయండి. చేశాక మీకు ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అయ్యాక ఇక్కడ సైన్ అదే కన్ఫర్మేషన్ అయితే వస్తుంది మీకు మెటామాస్క్లో. సో అదైతే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక మనకి ఇక్కడ మింట్ అయిపోయినట్టు ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నారు కదా ఎన్ఎఫ్టీ మింటెడ్ సక్సెస్ఫుల్లీ అని. సో ఇట్లా వస్తుంది. తర్వాత అదే దాన్ని ఆ ఇమేజ్ని రీమిక్స్ ఎన్ఎఫ్టీ కొట్టండి. రీమిక్స్ ఎన్ఎఫ్టీ కొట్టేసి క్రిప్టో పేమెంట్ సెలెక్ట్ చేసి మళ్ళీ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. మీకు ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయిపోయాక మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. సో ఇక్కడ కూడా మీకు సేమ్ అంతే ఏంటంటే ట్రాన్సాక్షన్ అయిపోయినట్టు కనిపిస్తుంది. తర్వాత మీరు ఫాలో అని ఉంది కదా కింద 4th, 5th, 6th స్టెప్స్ అవన్నీ జస్ట్ ట్యాప్ చేయండి. మీరేం కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేశాక ఒక 10 minutes అయిపోయాక చెక్ ఎలిజిబిలిటీ కొట్టండి. చెక్ ఎలిజిబిలిటీ కొట్టేస్తే మీకు ఎలిజిబిలిటీ చెక్ అయిపోయి మీకు క్లెయిమ్ బ్యాచ్ ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ మీకు సక్సెస్ అని వెంటనే అయితే రాదు, ఒక 10 minutes అయితే పట్టిద్ది ఈ ప్రాసెస్కి. సో అప్పుడు కొట్టండి చెక్ ఎలిజిబిలిటీ అని. ఇక్కడ మీరు చూసుకుంటే నేను చెక్ ఎలిజిబిలిటీ కొట్టాను, అన్నీ అయిపోయాయి. డన్ వచ్చింది కదా, డన్ అని వచ్చింది. తర్వాత ఇక్కడ క్లెయిమ్ బ్యాడ్జ్ అని వచ్చింది కదా, ఇట్లా వస్తుంది మీకు 10 minutes తర్వాత వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చాక ఇక్కడ క్లెయిమ్ బ్యాడ్జ్ కొట్టేసి వాలెట్లో కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేయండి. మీకైతే థర్డ్ బ్యాడ్జ్ కూడా క్లెయిమ్ అయిపోయింది. సో ఇట్లా అయితే ఈ బ్యాడ్జ్ని అయితే క్లెయిమ్ చేసేసుకోండి, ప్లే ఆర్ట్స్ బ్యాడ్జ్ని. అండ్ నెక్స్ట్ బ్యాడ్జ్ వచ్చేసి మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్టోరీ ప్రోటోకాల్ బ్యాడ్జ్, స్పాట్లైట్ బ్యాడ్జ్ అనేది మనం మింట్ చేయాలి. ఈ వీడియో మీకు డెమో చూపించడానికి నేను ఇది ఏంటంటే మింట్ చేసేటప్పుడు
డెమో వీడియో అనేది షూట్ చేయలేదు, సారీ గైస్. సో మీకు నేను ఎట్లా చేయాలి ఏంటి అని చెప్తాను. ఫస్ట్ అయితే మీరైతే ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి లింకు. ఫస్ట్ లింక్లో అయితే వెళ్ళిపోండి. ఫస్ట్ లింక్ వెళ్ళిపోతే మీకు స్క్రీన్ అయితే ఇట్లా లోడ్ అవుద్ది. app.spotlightprotocol.com/badge అని వస్తుంది. వచ్చాక ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. ఇదైతే క్లిక్ చేశాక మీకు కనెక్ట్ వాలెట్ అని వస్తుంది. ఫస్ట్ అయితే ఇదిగో వాలెట్ కనెక్ట్ చేసుకోండి. తర్వాత కనెక్ట్ ఎక్స్ ట్విట్టర్ అని ఉంటుంది, ఇదిగో ఇదైతే చేసుకోండి. ఈ రెండు చేసేసుకున్నాక వెయిట్ చేయండి. ఈ రెండు చేసేసుకున్నాక మీకు మళ్ళీ ఇదే స్క్రీన్కి వస్తుంది. వచ్చాక ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మింటే స్పాట్లైట్ అని ఉంది కదా, ఇదైతే మీరు మింటే స్పాట్లైట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ మీకు అయితే ఇదిగో స్క్రీన్ ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేమ్ ఇచ్చేయండి, ఏదో ఒకటి డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఇచ్చేయండి. ఇచ్చేసాక మీకు ఇక్కడ కింద మింట్ ఆప్షన్ అయితే ఆన్ అయింది. మీరు లాగిన్ కనుక చేసేసి ఉంటే వాలెట్ కనెక్ట్ చేసి ఉంటే ఆ మింట్ ఆప్షన్ వస్తుంది. ఆ మింట్ నో అనేది క్లిక్ చేశాక మీకు వాలెట్లో ట్రాన్సాక్షన్ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేశాక అది అయిపోయినట్టే ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ జాయిన్ ఏ స్పాట్లైట్ ఉంది కదా, జాయిన్ ఏ స్పాట్లైట్కి సెకండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ అనేది మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు స్క్రీన్ అయితే ఇట్లా లోడ్ అవుద్ది. ఇట్లా మన క్రిప్టోక్యాట్ తెలుగు లోగో వచ్చి ఇట్లా లోడ్ అయింది. లోడ్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జాయిన్ స్పాట్లైట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. జాయిన్ స్పాట్లైట్ ఆప్షన్ క్లిక్ చేశాక మీకు సేమ్ అంతే నేము డిస్క్రిప్షన్ అడిగిద్ది. రెండు ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ మింట్ నవ్ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే మీకు హైలైట్ అయింది గ్రీన్ కలర్లో, అదైతే క్లిక్ చేయండి. అదైతే క్లిక్ చేశాక మీకు ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఆ రెండు అయిపోయినాయి అనుకోండి, ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేశాక అట్లా మీరు ఈ మింట్ ఏదైతే ఉందో ఒక 1-2 టైమ్స్ అట్లా చేయండి. 2 టైమ్స్ చేయండి, 1 టైంకి అయితే అవ్వదు వెంటనే. 2 టైమ్స్ చేశాక మీరు ఏం చేస్తారంటే ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇదిగో ఈ పేజ్కి రండి. ఫస్ట్ పేజ్కి స్టెప్ 1 స్టెప్ 2 రెండు కంప్లీట్ అయిపోయి ఇక్కడ మీకు క్లెయిమ్ బ్యాడ్జ్ అని వస్తుంది. క్లెయిమ్ చేసేసుకోండి, అయిపోయింది ఇంకా అంతే ప్రాసెస్ అయితే. 4th బ్యాడ్జ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5th బ్యాడ్జ్. 5th బ్యాడ్జ్ నేమ్ వచ్చేసి 1 కాంబో. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అయితే ఇగో ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి మీరు. ఈ లింక్ అయితే ఓపెన్ చేశాక కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేసి మనం వాలెట్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తర్వాత ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఫాలో కాంబో, ఫాలో డిస్కౌంట్, అవన్నీ జస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్యాప్ చేయండి చాలు. తర్వాత 4th స్టెప్ వచ్చేసి మింటే కాంబో అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. అదైతే క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ స్క్రీన్ లోడ్ అయితే తర్వాత లాంచ్ యాప్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. లాంచ్ యాప్ అదైతే ఓపెన్ చేశాక మీకు వాలెట్ కనెక్షన్ అయితే అడిగిద్ది. అక్కడ వాలెట్ కనెక్షన్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసాక మీరు ఏం చేస్తారంటే క్లెయిమ్ టెస్ట్ ఎన్ఎఫ్టీస్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ కొంతమందికి వాలెట్ అనేది కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో ట్రై చేయండి, ఒక 5 to 10 టైమ్స్ అనేది వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చాలామందికి సేమ్ ఎర్రర్స్ వస్తున్నాయి, నాకు వస్తుంది కదా అట్లానే. సో తర్వాత మీకు ఇక్కడ యాక్సెప్ట్ అండ్ సైన్ వస్తుంది, సేమ్ ఇట్లానే నాకు వచ్చినట్టు. వచ్చాక మీకు కింద కొంచెం స్క్రోల్ చేస్తే ఏదో ఒక ఎన్ఎఫ్టీని సెలెక్ట్ చేసుకొని మింట్ చేయండి. మింట్ చేశాక మీకు మింట్ చేయడానికి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే సైన్ చేసేయండి. ట్రాన్సాక్షన్ అనేది సైన్ చేశాక మీకు మనం ఏం చేయాలంటే మీ ఎన్ఎఫ్టీని తీసుకెళ్ళి వేరే చోట కంబైన్ చేయాలి, రెండు క్రాస్ చేయాలన్నట్లు. సో తర్వాత మళ్ళీ మై ఎన్ఎఫ్టీస్లోకి వెళ్ళండి. మై ఎన్ఎఫ్టీస్లోకి వెళ్ళి ఇక్కడ కన్ఫర్మ్ చేసేసాక ట్రాన్సాక్షన్ మీ ఎన్ఎఫ్టీని సెలెక్ట్ చేసుకోండి. మీ ఎన్ఎఫ్టీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద చూసుకుంటే కాంబో అని ఉంది చూసారా రైట్ సైడ్లో, అదైతే క్లిక్ చేయండి. రైట్ సైడ్లో కాంబో అనేది సెలెక్ట్ చేసాక కొంచెం కింద స్క్రోల్ చేస్తే మిన్ కాంబో ఉంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకోండి. అదైతే సెలెక్ట్ చేసుకున్నాక మీకు ట్రాన్సాక్షన్ అయితే లోడ్ అవుద్ది, కొంచెం టైం పట్టిద్ది, ఒక 30 seconds ట్రాన్సాక్షన్ లోడ్ అవుద్ది. కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అనేది క్లిక్ చేశాక సో ఇక్కడ మనకి మళ్ళీ వాలెట్లో ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ అయిపోయాక మనకి ఇట్లా ఎన్ఎఫ్టీ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఈ పేజ్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ట్విట్టర్లోకి వెళ్ళిపోయి @official1combo అండ్ @story protocol రెండింటిని ట్యాగ్ చేసి కింద స్క్రీన్ షాట్ అనేది ఇందాక మీరు ఏదైతే లాస్ట్ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసి పోస్ట్ కొట్టండి. పోస్ట్ కొట్టేశాక అక్కడ మీకు ఒక లింక్ వస్తుంది. ఆ పోస్ట్ లింక్ ఏదైతే ఉందో మీరు అది కాపీ చేసేసుకోండి. కాపీ చేసేసుకొని తీసుకొని వచ్చేసి ఇక్కడ ఈ ఫస్ట్ పేజ్ ఉంది కదా, ఫస్ట్ పేజ్లో 5th స్టెప్లో పేస్ట్ చేసి షేర్ ఎన్ఎఫ్టీ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అక్కడ మీకు కంప్లీటెడ్ అని వస్తుంది. తర్వాత మింటే కాంబో కూడా దాని మీద క్లిక్ చేయండి, అది కూడా కంప్లీటెడ్ అని వస్తుంది. తర్వాత క్లెయిమ్ బ్యాడ్జ్ అని వస్తుంది, బ్యాడ్జ్ని అయితే క్లెయిమ్ చేసుకోండి. ఇంకా అట్లా మీకు 5 బ్యాచెస్ అయితే క్లెయిమ్ అయిపోయినట్టే. ఈ బ్యాచ్ క్లెయిమ్ అయిపోయింది కదా, ఇంకా అట్లా 5 బ్యాచెస్ క్లెయిమ్ అయిపోయినట్టే. సో అంతే గైస్, ఇంకా వీడియో అయితే ఇప్పటికీ మనం వచ్చేసి టోటల్గా మన ఛానల్లో ఒక 11 బ్యాచెస్ అనేది చెప్తాము. ఈ 11 బ్యాచెస్లో మీకు కొన్నిట్లో ఎర్రర్స్ వచ్చి ఉండొచ్చు. ఎర్రర్స్ వచ్చి లైక్ 2 to
2 to 3 బ్యాచెస్లో అట్లా ఎర్రర్స్ వచ్చి మీరు స్కిప్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. ఏవైతే మీకు వర్క్ అవుతున్నాయో వాటిని క్లెయిమ్ చేసి పెట్టుకోండి చాలు. ఇంకా 5 బ్యాచెస్ అంటే ఇంకా 2 వీడియోస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియో 5 బ్యాచెస్ అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వీడియో ఇంకో 5 బ్యాచెస్ ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలని వీడియో డెమోస్ అయితే మీకు చూపిస్తాను. సో మీకు వర్క్ అయినంత వరకు క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతిదీ కంపల్సరీ ఏం కాదు, మీకు వర్క్ అయినవి క్లెయిమ్ చేసుకోండి అంతే. చాలామందికి ఎర్రర్స్ వస్తుంటాయి. ఎట్లాంటి ఎర్రర్స్ అంటే ఫాసెట్ లేక మీకు ట్రాన్సాక్షన్ అనేది వెళ్ళదు. సో మీరైతే కేర్ఫుల్గా ప్రతిరోజు ఫాసెట్ని అయితే క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బ్యాచెస్ క్లెయిమ్ చేసే వాళ్ళకి నెక్స్ట్ మంత్ 8 ఉంది కదా, నెక్స్ట్ మంత్ 8 లాస్ట్ డేట్. ఆ తర్వాత మీరు బ్యాచెస్ అనేది క్లెయిమ్ చేసినా కానీ మీకు యూజ్ అవ్వదు. అండ్ న్యూ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. మీకు వీలైన బ్యాచెస్ అయితే క్లెయిమ్ చేసుకోండి. సో అంతే guys, ఇంక వీడియో అయితే ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.